తిరుమలకు వచ్చే భక్తులకు హోటల్స్లో పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో పెద్ద జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ హోటళ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హోటల్స్తో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు 2 డస్ట్బిన్ల వ్యవస్థను నిర్వహించాలని తెలిపారు. భక్తుల నుంచి అభిప్రాయాన్ని పొందడానికి ఫిర్యాదులు, సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలి అన్నారు. అన్ని హోటల్స్లో చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా సేకరించాలి అన్నారు. హోటళ్లు, ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హోటల్ లైసెన్స్ పొందిన వారు వాటిని ఎటువంటి సబ్లీజ్కు ఇవ్వరాదని, సవరించిన ధరలను రెవెన్యూ విభాగానికి అందజేయాలని సూచించారు. వాటర్ బాటిల్స్ 20కి మించి అమ్మకూడదని, తనిఖీ సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవోలు, జేఈఓలు తదితరులు పాల్గొన్నారు.